హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. 'నీ తనువు నాదే చలి' పార్ట్ 13. ఇక కొద్దిసేపటికి సామ్రాట్ తనని తను తమాయించుకుని వైదేహిని చూస్తూ, నాకు ఆకలిగా ఉంది. ముందు కిందకెళ్ళి ఏమైనా వంట చేసుకుని రా. వంటగదిలో రంగమ్మ నీకు హెల్ప్ చేస్తుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, వంట మాత్రం నువ్వే చెయ్యాలి. వేరే ఎవరు చేయటానికి అసలు వీలు లేదు. ఆ తర్వాత వచ్చి మళ్ళీ నీ సోది చెప్పుకో. సామ్రాట్ మాటలకి వైదేహి ఏదో చెప్పబోయేదలా ఆగి, ఇప్పుడు ఇంటికెళ్ళాలంటే ఇది చెయ్యక తప్పదు. కాబట్టి ఇంక మారు మాట్లాడకుండా కింద ఉన్న వంటగది వైపుకు వెళ్ళింది. బయటికి రావడం అయితే వచ్చింది, కానీ తనకక్కడ వంటగది ఎక్కడుందో కూడా అర్థం కావటం లేదు. మళ్ళీ వెనక్కి వెళ్ళి సామ్రాట్ని అడగాలని అస్సలు లేకపోవటంతో అతడు కిందకి వెళ్ళమన్న విషయం గుర్తుకు వచ్చి ఎలానో అలా వెతుక్కుంటూ అనుకుని కిందకి వెళ్ళిపోయింది. ఆ ఇల్లు పాతగా ఉన్నప్పటికీ చాలా పెద్దగా, విశాలంగా, ఏదో పూర్వీకులు కట్టడంలా ఉంది. ఆ ఇల్లంతా అదో రకమైన రాజరికం ఉట్టి పడుతుంటే, ఆ ఇంటి పైకప్పు మీద కూడా చెక్కబడిన శిల్పాలన్నీ చూస్తుంటే ఒక్కో గదిని వెతుక్కుంటూ ఉంది వైదేహి. ఇక ఎట్టకేలకు అలా కిచెన్ వెతికి పట్టుకుని అందులోకి వెళ్ళింది. కానీ తనకి కిచెన్ వెతకడానికి 10 నిమిషాలు పట్టింది. ఇక కిచెన్లోకి వెళ్ళాక అది చూసి కళ్ళు తేలేసినంత పని అయ్యింది తనకి. ఎందుకంటే కిచెన్ కూడా చాలా విశాలంగా మొత్తం కబోర్డ్లతో నిండిపోయి ఉంది. ఆ కబోర్డ్స్ అన్నీ కూడా మూసి ఉండటంతో ఇప్పుడు ఏవి ఎక్కడ దొరుకుతాయో కూడా అర్థం కావటం లేదు తనకి. ఆ గదిని గుటకలు మింగుతూ చూస్తూ ఉంది. ఈలోపే వచ్చింది రంగమ్మ. ఆవిడని చూసిన వైదేహి ఏదో మాట్లాడబోతూ ఉండగా రంగమ్మని అందుకుంటూ, అమ్మా, నేను రంగమ్మని. బాబుగారు మీకు సహాయం చేయమని పంపారమ్మా. ఆ మాటకి వైదేహి చిన్నగా ఊపిరి పీల్చుకుని తల నిలువుగా ఊపగా రంగమ్మ మళ్ళీ మాట్లాడుతూ, మీకేం కావాలో చెప్పండమ్మా, నేను మీకు అన్నీ అందిస్తాను. అందుకు వైదేహి చిన్నగా నవ్వి అతడి కోసం ఏం వండాలని ఆలోచిస్తూ ఇక చివరికి బెండకాయ వండుదామని ఫిక్స్ అయ్యి రంగంకి ఏం కావాలో చెప్తుంటే రంగం అందిస్తూ ఉండగా వంట మొదలుపెట్టింది. ముందు బెండకాయ కూర పొయ్యి మీద పెట్టి ఇంకో పొయ్యి మీద అన్నం గిన్నె పెట్టేసింది. ఇక అన్నం ఉడికిన తర్వాత చుట్టూ చూసిన తనకి అక్కడ చారు, సాంబార్ లాంటివి ఏమీ లేకపోవటంతో ఇంక అది కూడా వండేసింది. ఆ తర్వాత రంగమ్మకి చెప్పినట్టుగా ఫ్రిడ్జ్లో ఉన్న పెరుగు ప్యాకెట్లో నుండి గిన్నెలోకి పోసింది. రంగమ్మ వైదేహి చేసిన వంటలన్నిటినీ డైనింగ్ టేబుల్ మీద పెడుతూ ఉండగానే బ్లాక్ సూట్లో కిందకి వచ్చాడు సామరటు. తన వెనకే ప్రియంవద ఇంకా శ్వేత కూడా. సామ్రాట్ రాగానే డైనింగ్ టేబుల్ మీద ఉన్న ఇద్దరు కూడా కుర్చీలో కూర్చోగా ప్రియంవద ఇంకా శ్వేతలు మాత్రం అతనికి ఆమడ దూరంలో ఆ టేబుల్కి ఆఖరున కూర్చున్నారు. ఇది కూడా సామ్రాట్ ఆర్డరే. ఎట్టి పరిస్థితిలో తన దగ్గరికి కూడా రావద్దని చెప్పడంతో అంత దూరాన కూర్చున్నారు ఇద్దరు. వీళ్ళందరూ కూర్చునే లోపల రంగమ్మ వైదేహి చేసిన వంటలన్నీ టేబుల్ మీద సర్ది పెట్టేగా అప్పుడు బయటికి వచ్చింది వైదేహి. వీళ్ళందరూ అల్లంత దూరాన కూర్చుని ఉండడంతో వాళ్ళని వింతగా చూస్తున్నారు. వీళ్ళేంటి ఒక ఫ్యామిలీలో ఉంటూ కూడా ఇంత దూరంగా కూర్చున్నారు అనుకుంది వైదేహి. అవును, వింతకి వీళ్ళు ఎలా కూర్చుంటే నాకింట్లే, ఈ తతంగం ఏదో ఫాస్ట్గా పూర్తి చేసేసి నేను మళ్ళీ కాలేజ్కి వెళ్ళిపోవాలి అని అనుకుని తను డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి సామ్రాట్కి దూరంగా నిలబడింది. సామ్రాట్ తన వైపు చూడకుండానే, నువ్వు అక్కడ నిలబడితే ఇక్కడ మాకెవరు వడ్డిస్తాడు? ఆ మాటకి వైదేహి తన కాళ్ళని చుట్టూ తిప్పుతూ, నేను వీడికి ఏమైనా పని మనిషిలా కనిపిస్తున్నానా? నన్ను వడ్డించమంటున్నాడు. నేను వడ్డించను కాక వడ్డించను, ఏం చేసుకుంటాడో చేసుకోమను. అమ్మో, మళ్ళీ నన్ను ఇక్కడ ఉంచేసుకుంటాడంటే అదో టార్చరు. ముందైతే ఇక్కడి నుంచి బయటపడాలి అనుకుని తన దగ్గరకు వచ్చి అయిష్టంగానే వడ్డించి పక్కన నిలబడింది. తను అలా నిలబడగానే సామ్రాట్ తన్ని చిరాగ్గా చూస్తూ, ఇప్పుడు తినిపించమని నీ బాబు వచ్చి చెప్తాడా? ఆ మాటకి వైదేహి గుర్రుగా అతన్ని చూస్తూ అడ్డదిడ్డంగా అన్నం కలుపుతూ బండ ముద్దలు చేసి అతడు తింటున్నాడో లేదో అని కూడా చూడకుండా ఎలా పడితే అలా అతడి నోట్లో కుక్కేస్తుంది. తను అంతలా కుక్కుతున్నా కూడా సామ్రాట్ అసలు మారు మాట్లాడకుండా ఆ కుక్కిన దానిని కుక్కునట్టే నిమ్మలంగా తింటూ ఉన్నాడు. తను అలా చేస్తూ ఉంటే ఈసారి ఆశ్చర్యంగా చూడటం ప్రియంవద, శ్వేతాల వంద అయ్యింది. అసలు వీళ్ళని కనీసం దగ్గరకు కూడా రానివ్వని సామ్రాట్ ఇలా వైదేహిని వడ్డించమంటం
తననే తినిపించమనటం. అలా కసాపసా తినిపిస్తున్నా ఏమీ అనకుండా కామ్గా తింటున్న సామ్రాట్ని చూసి ఇద్దరు నోరెళ్ళబెట్టి ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ ఏవేవో సైగలు చేసుకుంటూ ఉండగా వైదేహి చేత ముద్దలు తింటున్న సామ్రాట్ తన ధ్యాసని వైదేహి మీద నుండి ఏమాత్రం మళ్లించకుండా ఇప్పుడు నోరు మూసుకుని తినకపోతే ఇంకో 2 రోజుల వరకు మీ ఇద్దరికీ భోజనం ఉండదని మళ్ళీ వైదేహి తినిపిస్తూ ఉంటే తింటూ ఉన్నాడు సామ్రాట్. సామ్రాట్ మాటలకు ఒక్కసారిగా ఇద్దరూ ఉలిక్కిపడి తడబడుతూ ఇక మళ్ళీ తమ తలను కనీసం పైకి ఎత్తకుండానే భోజనం చేస్తున్నారు. ఇక వైదేహి తినిపించడం పూర్తి చేసిన తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోతుంటే సామ్రాట్ మళ్ళీ మాట్లాడుతూ ప్లేట్ ఎవరు తీస్తాడు? సామ్రాట్ మాటకి వైదేహి అతన్ని విసుగ్గా చూస్తూ ప్లేట్ తీసి మళ్ళీ ఇప్పుడు మూతి తొడకపోతే అడిగి మరీ తుడిపించుకుంటాడేమోనని భయపడి అడిగించుకోవటం ఎందుకు అని చిన్నగా కొన్ని నీళ్లతో అతడి మూతి తుడిచి ప్లేట్ తీసుకుని కిచెన్లోకి వెళ్ళిపోయి అతడి చెయ్యిని చిరాగ్గా చూస్తూ కిచెన్లో కడుక్కుంటూ ఉంది వైదేహి. తను బయటకు వచ్చేసరికి సామ్రాట్ స్టైల్గా తన కారు కీస్ చేతిలో పట్టుకుని తిప్పుతూ ఏంటి నత్తలా నడుస్తున్నావు, ఇక్కడే ఉండిపోతావా ఏంటి అని అంటాడు. ఆ మాటకి వైదేహికి ఏమీ అర్థం కాక అతన్ని చూస్తూ ఉంటే సామ్రాట్ చిరాగ్గా మీకు ప్రతిసారి అరటిపండు వలిచి నోట్లో పెట్టడం నా వల్ల కాదు. నెక్స్ట్ టైం నుండి నేను చెప్పకముందే నాకేం కావాలో తెలుసుకుని అది నాకు అందించడం నీ డ్యూటీ. ఈసారిలా ప్రతిదీ నేను నీకు చెప్పను. ఇప్పుడింకా నీ సోదైపోతే పద, నేను కాలేజీలో డ్రాప్ చేస్తా. ఇప్పుడే అతడి మీద తిట్ల దండకం మొదలు పెట్టబోతున్న వైదేహి అతడు కాలేజీలో డ్రాప్ చేస్తా అనగానే తిట్లన్నీ నోట్లో మింగేసి సైలెంట్గా పరుగున కారు దగ్గరికి వెళ్ళిపోయింది. ఇక ఇద్దరు కారులో కూర్చున్నారు. పొద్దుట్లా డ్రైవర్ డ్రైవ్ చేస్తుంటే వీళ్ళు వెనక కూర్చోకుండా ఈసారి సామ్రాటే డ్రైవ్ చేస్తూ ఉంటే సామ్రాట్ ఆదేశం మేరకు వైదేహి అతడి పక్కన కూర్చుని ఉంది. పొద్దుట్లా కాకుండా ఈసారి వచ్చే దారంతా ఇద్దరు మౌనంగా ఉన్నారు. సామ్రాట్ వైదేహిని ఏమీ కదిలించకపోవటంతో వైదేహి ఏమీ మాట్లాడలేదు. ఇక ఒక 2 గంటల ప్రయాణం తర్వాత వైదేహిని అతని కాలేజీలో దింపేసి రయ్యిన తన కారు ముందు నుంచి పోనిచ్చాడు. ఇటు తను కాలేజీలో దిగగానే అప్పటికే సామ్రాట్ కాలేజీలో చేసిన రచ్చంతా కాలేజ్ మొత్తం పాకిపోవడంతో తన ఫ్రెండ్స్ అందరూ వైదేహిని చూసిన వెంటనే కంగారుగా తన్ని చుట్టుముట్టి తన్ని ఏవేవో ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. కానీ వైదేహికి వాళ్ళ మాటలేమీ వినిపించటం లేదు. తను వెళ్తున్న సామ్రాట్ కారు వైపే ఎర్రటి కళ్ళతో చూస్తూ ఉంది వైదేహి. ఇటు మరో 2 గంటల ప్రయాణం తర్వాత తిరిగి ఇంటికి చేరిన సామ్రాట్ వచ్చేసరికి హాల్లో ఒక్క మనిషి కూడా లేక నిశ్శబ్దంగా ఉంది. ఆ నిశ్శబ్దం తనకి ఏమాత్రం నచ్చలేదో ఏమో ఒక్కసారిగా అక్కడున్న ఫ్లవర్ వాజ్ని విసురుగా కిందకి పడేశాడు. అది అసలే గాజుది అవడంతో బల్లున శబ్దం చేస్తూ కింద పడి పగిలిపోగా ఆ శబ్దానికి ప్రియంవద శ్వేతలు కంగారుగా హాల్లోకి వచ్చారు. వాళ్ళని ఏమాత్రం కూడా చూడకుండా అప్పుడే వచ్చిన రంగమ్మ వైపు తిరిగి తన కోపాన్నంతా కళ్ళల్లో చూపిస్తూ బేస్ వాయిస్తో ఇప్పుడొచ్చిన పిల్ల నా పెళ్ళం, ఇంకో నెలలో ఈ ఇంట్లో అడుగు పెట్టబోతుంది. అది ఎవరు ఏంటి అనేది నీకు అనవసరం. నాతో ఎలా ఉంటారో తనతో కూడా అలానే ఉండాలి. ఎలాంటి వంకతో కూడా తనతో మాట్లాడడం కానీ తనకి దగ్గర అవ్వాలని ప్రయత్నించడం కానీ ఆఖరికి తనకి ఎటువంటి రకమైన హాని తెలపెట్టాలని చూసినా కానీ ఆఖరి మాటగా అంటున్నప్పుడు సామ్రాట్ విసురుగా ప్రియంవదకి ఒక చూపు విసిరాడు. ఆ చూపుకి దడిచి ఆమె అడుగు వెనక్కి వేయగా సామ్రాట్ మళ్ళీ రంగమ్మ వైపు తిరిగి నాలోని రాక్షసుడు నిద్ర లేస్తాడు, జాగ్రత్త అని చెప్పి పైకి వెళ్ళిపోయాడు సామ్రాట్. అతడు చెప్పింది తమకేనని ప్రియంవద శ్వేతలిద్దరికీ కాక రంగమ్మకి కూడా అర్థమవటంతో సైలెంట్గా శ్వేత రంగమ్మ లోపలికి వెళ్ళిపోతే ప్రియంవద మాత్రం అక్కడే నిలబడి సామ్రాట్ గదివైపు చూస్తూ ఒకే ఒక్క ఛాన్స్ రా, నీ అంతు చూడకపోతే నా పేరు ప్రియంవద దేవినే కాదు, ఎవరినో తీసుకొచ్చి నీ పెళ్ళం అంటున్నావు, దాని సంగతి కూడా చూడకపోతే నా మీద ఒట్టు అని విసురుగా తన గదిలోకి వెళ్ళిపోతుంది. మరి ఇంతకీ ప్రియంవద ఎందుకు సామ్రాట్ని చంపాలనుకుంటుంది? అసలు తను ఇప్పుడు ఏం చేయబోతుందబ్బా అనేది మనం వచ్చే భాగంలో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.